వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య పితృకార్యాలకు అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. పితృదేవతల ఆశీస్సులు పొందటానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ రోజు అత్యంత పవిత్రమైందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి నెల వచ్చే అమావాస్యల కంటే వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను మరింత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇది విశ్వాసం, స్మరణ, పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించేందుకు ఒక ముఖ్యమైన సందర్భం. వైశాఖ అమావాస్య పితృతర్పణాలకు, దాన ధర్మాలకు ఎంతో ప్రశస్తమైనది. ఈ రోజున పితృలోకానికి, భూలోకానికి మధ్య ఉన్న అడ్డుగోడలు పలచబడతాయని, తద్వారా మనం చేసే పిండ ప్రదానాలు, తర్పణాలు నేరుగా మన పితృదేవతలకు చేరతాయని భక్తుల నమ్మకం. దర్భలు, నల్ల నువ్వులు, నీటితో పితృదేవతలకు తర్పణం వదలాలి. దీనివల్ల పితృదోషాలు తొలగి వంశాభివృద్ధి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 16 గురువారం రాత్రి 8:11 అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. తిరిగి ఏప్రిల్ 17 శుక్రవారం సాయంత్రం 5:21 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 17 శుక్రవారం రోజునే అమావాస్య పూజలు, స్నానాలు, తర్పణాలు నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వైశాఖ అమావాస్య రోజే శని జయంతి కూడా వస్తుంది. ఈ రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లేదా గుడిలో నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది. సాధ్యమైతే గంగా నది లేదా సమీపంలోని నదులలో స్నానం చేయటం ఉత్తమం. సాయంత్రం వేళ పితృదేవతల స్మరణలో దక్షిణ దిశలో దీపం వెలిగించటం లేదా రావి చెట్టు కింద దీపం పెట్టడం శుభకరం. సత్తువ దానం చేయటం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి దీనిని సతువాయి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున చేసే దానాల వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసం ఎండలు ఎక్కువగా ఉండే కాలం కాబట్టి దాహంతో ఉన్న వారికి మంచినీరు, మజ్జిగ, పెరుగన్నం, విసనకర్రలు, గొడుగులు, చెప్పులు దానం చేయటం విశేష పుణ్యాన్నిస్తుంది. వైశాఖ అమావాస్య నాడు శివుణ్ణి లేదా విష్ణువుని పూజించాలి. వైశాఖ మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైంది కాబట్టి ఓం నమో నారాయణ మంత్రాన్ని ఎక్కువ సార్లు జపిస్తే అంత మంచిది. అలాగే ఓం నమః శివాయ మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఈ రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వంటి తమాసిక ఆహార పదార్థాలు, మినుములు లేదా వాటితో చేసిన వంటకాలు తినకూడదు.